హైదరాబాద్ మెట్రో ట్రైన్ మొదటి దశ సాంకేతికంగా పటిష్టంగా ఉందని ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. ఆధునిక మెట్రో ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పేర్కొంది. మెట్రో ట్రైన్ మొదటి దశ స్వాధీనం నేపథ్యంలో సాంకేతికత అంశాలపై స్వతంత్ర, నిష్పక్షపాత ఆధారాలతో కూడిన మదింపు చేయడానికి డిఎంఐఏఎల్ ను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నియమించింది. మదింపు వివరాలతో ముసాయిదా కూడా రూపొందించింది. అందులోని ప్రధాన అంశాలు ఏంటంటే, మెట్రో ట్రైన్లో ఉన్న అనేక ఉప వ్యవస్థల సేవాకాలం ముగింపు దశకు చేరుకున్నాయి. 5 ఏళ్లలో వాటిని మార్చడం కానీ ఓవర్హెల్ చేయడం కానీ అవసరం. ప్రస్తుతం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్న కియోలిస్ ఒప్పందం నవంబర్ 27తో ముగుస్తుంది. తక్షణ శ్రద్ధ వహించి పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది కియోలిస్ ఒప్పందం పొడిగించాలని నిర్ణయించింది. మెట్రో ట్రైన్ మొదటి దశ స్వాధీనం తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వచ్చే 5 ఏళ్లకు దాదాపు 470 కోట్లు అవుతుందని అంచనా వేసింది. తనిఖీలు, కొత్త వ్యవస్థల కొనుగోలు, పాత వాటికి ఓవర్ హోల్డింగ్ తదితరాలకు 5 ఏళ్లలో మూలధన పెట్టుబడి దాదాపు 560 కోట్లు అవుతుందని అంచనా వేసింది.